మనసులో ఉన్న విషయాన్ని ఎలాంటి సంకోచం లేకుండా కుండబద్దలు కొట్టినట్టుగా బహిరంగంగా చెప్పేస్తూ ఉంటారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రాజకీయ నాయకులపై ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నాగ్పూర్లో ఇవాళ జరిగిన అఖిల భారత మహానుభావ పరిషత్తు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ పలు అంశాలపై నిర్మోహమాటంగా తన అభిప్రాయాలు పంచుకున్నారు. నిజాయితీ అంకితభావంతో జీవించాలని, సత్వర ఫలితాల కోసం అడ్డుదారులు ఎంచుకోవద్దని ప్రజలకు సూచించారు. ఏది సాధించాలనుకున్నా ఒక షార్ట్కట్ ఉంటుందని, దాంతో త్వరగా గమ్యాన్ని చేరుకోవచ్చని గడ్కరీ చెప్పారు. మన సమాజంలో నిజాయితీ, విశ్వసనీయత, అంకితభావం, నిజం అనే విలువలున్నాయని, అయితే దీర్ఘకాలిక విజయం ఎప్పుడూ కూడా నిజంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అంతిమంగా నిజమే గెలుస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడని గడ్కరీ పేర్కొన్నారు. తన రోజువారీ జీవితంలో నిజం మాట్లాడడం నిషేధమని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మనస్ఫూర్తిగా మాట్లాడడం నిషేధమని, ఎవరైతే ప్రజలను మోసం చేస్తారో వారే గొప్ప నాయకులంటూ తనదైన శైలిలో చమత్కరించారు గడ్కరీ.